వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం సర్కిల్స్ ఎంసెట్ క్లాస్లో సర్కిల్స్ టచెస్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ బోత్ ద యాక్సెస్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నాం. ద సర్కిల్ విత్ సెంటర్ 4, -1 అండ్ టచింగ్ ఎక్స్ యాక్సెస్ ఈజ్. సర్కిల్ యొక్క సెంటర్ 4, -1. సో ముందు ఈ ఆప్షన్స్కి సెంటర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 4, -1, -9, -1, 2, -1/2, -7, 1/2. సో సెంటర్ 4, -1గా ఉన్నది ఈ ఆప్షన్ అవుతుంది. సో సర్కిల్స్ ఇచ్చిన ఆప్షన్స్లో ముందు సెంటర్స్ రాసి పెట్టుకుంటే అది మనకి ఏదో చూసుకుని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్తోనే ఆప్షన్ డిసైడ్ చేసుకున్నాము. ఇంకా టచింగ్ ఎక్స్ యాక్సిస్ అంటే g² = c. ఇక్కడ g వాల్యూ ఎంత -4 కదా, హోల్ స్క్వేర్. ఇక్కడ g వాల్యూ మనకి -4, g² అంటే 16, కాన్స్టెంట్ కూడా 16 సరిపోయింది. ఇలా మనము ఆప్షన్ వెరిఫై చేసుకోవచ్చు, లేదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆప్షన్ వెరిఫై చేసాం, లేదంటే ప్రాసెస్ ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. సెంటర్ ఎంత ఇచ్చాడు మనకి 4, -1. నెక్స్ట్ అండ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటే g² = c. ఇక్కడ సెంటర్ -g, -f కదా. సో g = -4, f = 1. -4 హోల్ స్క్వేర్ = c అంటే c = 16. అండ్ లేదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ప్రాసెస్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సెంటర్ ఇచ్చాడు, దాని నుంచి జిఎఫ్ వాల్యూస్ వచ్చినాయి. టచెస్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి g² = c అప్లై చేస్తే c వాల్యూ వచ్చింది. ఈ 3 వాల్యూస్ని మన స్టాండర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. వీ గెట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ద సర్కిల్ x² + y² -2ax -2ay + a² = 0 టచెస్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఎట్ దీస్ పాయింట్స్. సో మన యొక్క సర్కిల్ బోత్ ద యాక్సెస్ని టచ్ చేస్తుంది అన్నప్పుడు సర్కిల్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ డిలీటెడ్. నెక్స్ట్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు y కోఆర్డినేట్ 0, టచెస్ y యాక్సిస్ అన్నప్పుడు x కోఆర్డినేట్ 0. సో ఈ ఆప్షన్ కూడా నాట్ సాటిస్ఫైడ్. సో థర్డ్ పాయింట్ని వెరిఫై చేసుకుందాం. a, 0ని 0, aని ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వెరిఫైడ్. కాబట్టి ద సర్కిల్ టచెస్ ద యాక్సిస్ ఎట్ a, 0 అండ్ 0, a. Center of the circle touching y-axis at 0, 3 and making an intercept 2 units on positive x-axis is. Center of the circle calculate చేయాలి. టచింగ్ y-axis at 0, 3. సమ్ 3 అని ఇక్కడ తీసుకుందాము. మేకింగ్ an intercept 2 units అంటే x-axisని కట్ చేస్తుంది, y-axisని టచ్ చేస్తుంది. సో ఈ 3 అనే నెంబర్ని 0, 3 అనే పాయింట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్కిల్ మీద మనకి 0, 3 అనే పాయింట్ ఉంది. సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఇలా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అనేది తీసుకుని దాంట్లో 0, 3ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. అండ్ టచెస్ y యాక్సిస్ కదా, అంటే కండిషన్ f² = c. సో ఇక్కడ మనము 9 + 6f + c అంటే f² తీసుకుందాం. దిస్ కెన్ బి రిటన్ యాజ్ f + 3 హోల్ స్క్వేర్ = 0. సో f = -3. f -3 ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే c = 9.
ఇలా వచ్చిన సి వాల్యూని మనము ఎక్స్ ఇంటర్సెప్ట్ 2 యూనిట్స్ అని ఇచ్చారు కదా, ఇందులో 2√g² మైనస్ సి ఈక్వల్ టు 2 యూనిట్స్కి ఈక్వల్ చేసుకొని అక్కడ సి వాల్యూ 9 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వీ గెట్ g ఈక్వల్ టు +r−√10. సో ఎఫ్ వాల్యూ ఉంది, జీ వాల్యూ ఉంది. ఈ రెండింటిని ఇప్పుడు మనము సెంటర్గా డినోట్ చేసుకుందాం. సర్కిల్ మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి అంటే సెంటర్ పాజిటివ్లో ఉండాలి. ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్. సో ఇక్కడ మనము ఎఫ్ వాల్యూ -3 ఉంది కాబట్టి జీ వాల్యూ కూడా -√10 తీసుకుంటాం. అప్పుడు -g, -fలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే √10, 3. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ద ఇంటర్సెప్ట్ made by the circle with a center 2, 3 and a radius 6 on y-axis. సో y-intercept క్యాలిక్యులేట్ చేయాలి. సెంటర్ 2, 3 అంటే -g, -f. సో g ఈక్వల్ టు -2, f ఈక్వల్ టు -3. నెక్స్ట్ రేడియస్ 6, √of g² + f² - c ఈక్వల్ టు 6. g వాల్యూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ -3 హోల్ స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు 6. దిస్ ఇంప్లైస్ 4 + 9 - c ఈక్వల్ టు 6. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. 13 - c ఈక్వల్ టు ఇటువైపు రూట్ అయిపోతుంది, ఇటువైపు స్క్వేర్ వస్తుంది. 13 - c ఈక్వల్ టు 36. 13 - 36 ఈక్వల్ టు c. దిస్ ఇంప్లైస్ c ఈక్వల్ టు -23. Therefore, y-intercept equal to 2√f² - c, 2√f -3 whole square minus c -23, 2√9 + 23. (32). దిస్ ఈక్వల్ టు 2√16 2s అని రాసుకోవచ్చు కదా. 2 × √16 అంటే 4, 8√2. సో 8√2 ఈజ్ ద లెంత్ ఆఫ్ y-intercept. నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచెస్ బోత్ ద యాక్సిస్ అండ్ ఆల్సో టచెస్ ద లైన్ x ఈక్వల్ టు k ఈజ్. సో ఎక్స్ యాక్సిస్ బోత్ ద యాక్సిస్ని టచ్ చేయాలి, x ఈక్వల్ టు k అనే లైన్ని టచ్ చేయాలి. అంటే మన యొక్క సర్కిల్ బోత్ ద యాక్సిస్ని టచ్ చేయాలి. x ఈక్వల్ టు k లైన్ అంటే ఇక్కడ ఏదన్నా తీసుకుంటే x ఈక్వల్ టు k లైన్ని టచ్ చేస్తాం. అలాగే ఇదే x ఈక్వల్ టు k లైన్ని టచ్ చేయడం అంటే ఈ విధంగా బోత్ ద యాక్సిస్ని x ఈక్వల్ టు k లైన్ని టచ్ చేయడం. సో మన యొక్క సర్కిల్ ఫస్ట్ క్వాడ్రంట్లోను ఫోర్త్ క్వాడ్రంట్లోనూ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే సెంటర్ మనకి పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ నెగిటివ్. ఈ విధంగా మనకి సెంటర్ ఇలా ఈ కోఆర్డినేట్స్ యొక్క సైన్స్తో ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన సర్కిల్కి సెంటర్స్ రాసుకుందాం. ఇలా మనం ఇచ్చిన ఆప్షన్స్కి సెంటర్స్ రాసి పెట్టుకున్నాము. 2 పాజిటివ్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్, ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ అయితే ఫోర్త్ క్వాడ్రంట్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బోత్ ద యాక్సిస్ని టచ్ చేస్తూ x ఈక్వల్ టు k లైన్ని టచ్ చేయాలి కాబట్టి ఈ విధంగా మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఫస్ట్ క్వాడ్రంట్లోను ఫోర్త్ క్వాడ్రంట్లోనూ ఉంటుంది. సో సర్కిల్స్కి సెంటర్స్ అప్లై చేసుకుంటే ఇలా మనకి క్వాడ్రంట్స్ తెలిసినాయి. ఇందులో మనకి ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్తో ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అండ్ టచెస్ బోత్ ద యాక్సెస్ కాబట్టి g² ఈక్వల్ టు f² ఈక్వల్ టు c కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. g అంటే -k/2, f అంటే -k/2, g² అంటే k²/4, అలాగే f² k²/4. సో అన్ని ఆప్షన్స్లోనూ మనకి కాన్స్టెంట్ వాల్యూ k²/4 ఉంది. ఇక్కడ మనం సెంటర్స్ నుంచి వేరియేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్, a circle passing through a 1, 1 and touches x-axis, then the locus of other end of the diameter through a is. So
సర్కిల్ మనకి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. అలాగే పాసింగ్ త్రూ ఏ 1, 1. సో ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1 అనుకుంటే ఇలా మనకి ఏ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. దిస్ ఈస్ ద డయామీటర్. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ లోకస్ పాయింట్ x1, y1. సో డయామీటర్ ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ అప్లై చేసుకుందాం. ఇలా మనం డయామీటర్ ఎండ్ పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ అప్లై చేసుకొని ఈ 2 బ్రాకెట్స్ని మల్టిప్లై చేసుకుంటే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ డయామీటర్ ఎండ్ పాయింట్స్. ఈ సర్కిల్ మనకి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది కాబట్టి g² = c కండిషన్ అప్లై చేసుకోవాలి. ఈ సర్కిల్లో g అంటే మనకి -1 + x1/2 హోల్ స్క్వేర్ = c అంటే x1 + y1 హోల్ స్క్వేర్ 1 + x1 హోల్ స్క్వేర్ బై 4 = x1 + y1. ఇలా మనము టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటే g² = c కండిషన్ అప్లై చేసుకుంటే ఇక్కడ మనకి g అంటే -1 + x1/2 c అంటే x1 + y1 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే వీ గెట్ x - 1 హోల్ స్క్వేర్ = 4y మీన్స్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.